ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మనిషి జీవితంలో గురుగారు కష్టాలు సుఖాలు సర్వసాధారణం. సో విపరీతమైన కష్టాలు ఉంటాయి. దేవుడా నా కష్టాలు ఎప్పుడు తీరుతాయని చెప్పి కోరుకొని రోజు అంటూ ఉండదు. అయితే ఒక్కొక్కసారి మనకి కష్టాలన్నీ పోయి మంచి రోజులు వస్తాయి కొంతమందికి. సో మనకి మంచి రోజులు రాబోతుంది అని చెప్పి ప్రకృతి ద్వారా మనం ఏదన్నా సిగ్నల్ తెలుసుకోవచ్చు, ఎటువంటి సంకేతాలు అందుతాయా? ఓవరాల్గా ఏం చెప్తారు దీని గురించి? చాలా మంచి ప్రశ్న వేశారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కష్టాలు, ప్రయత్నము, పోరాటము ఇవి కేవలం మనిషికి మాత్రమే ఉంటాయి అనుకుంటే తప్పు. మీరు అనుకోవచ్చు, అవునండి మనిషికే కాదు వేరే వేరే జీవులకు కూడా ఉంటాయని. నేనేమంటానంటే దేవతలకు కూడా ఉంటాయి. ఎందుకంటే క్షీరసాగర మదనం కోసం ఏం చేశారంటే దేవతలు రాక్షసులు కలిసి ప్రయత్నం చేశారు. మరి ఈ దేవతలందరినీ రాక్షసులు అనేక సార్లు దాడులు చేశారు. ఇంద్రుడి మీద ఇంద్రసింహాసనాన్ని అనేక సార్లు అవునా? అలాగే మరి సరే ఈ పంచభూతాలకు సంబంధించిన ఈ దిగ్దేవతలు కానివ్వండి, ఇంద్రుడు, వీళ్ళందరూ పక్కకు పెడితే మరి ఆ లలితామ్మవారు పోరాడలేదా రావణాసురుడితో? మరి ఫైట్ చేయలేదు బండాసురుడితో? రాముడు రావణాసురుడితో చేస్తే లలితామ్మవారు బండాసురుడితో యుద్ధం చేయలే? త్రిపురాసుర సంహారంలో పరమేశ్వరుడు యుద్ధం చేయలే? మరి విష్ణువు ఎన్నిసార్లు అవతారం అయితే యుద్ధం చేశాడు? అంటే ఏమిటంటే ఒక యుద్ధము, ఒక పోరాటం అనేది మనిషికే కాదు దేవతలు కూడా ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మనకు మాత్రమే ఉందేమో ఈ పోరాటం, మనం మాత్రమే కష్టం అనుభవిస్తున్నాం కాదు. ఈ విశ్వంలో ప్రతిదీ ఈశ్వర స్వరూపమే. ప్రతిదీ ఒక చెడు మీద మంచి ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటుంది. అదొక్కోసారి చెడు రూపంలో ఉండి యుద్ధం జరుగుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమో సర్వైవ్ రూపంలో ఉండి మనం దాన్ని అధిగమించాలనుకుంటుంటాం. జాబ్ కోసం ఎదుగుతున్నాడు, అదొక రకమైన సర్వైవింగ్, అదొక పోరాటం. అర్థమైందండి? అయితే ప్రతి మనిషికి కూడా మీరు ఏమడిగారంటే సైన్స్ అంటే ఈ విషయం నేను మీకు ముందు ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ మనకు ఆ పాజిటివ్ ఇది రావాలి. అంటే నేనే కాదు, ఈశ్వరుడే పోరాడాడే. గణపతి ఎన్నిసార్లు మూషికాసురుడితో యుద్ధం చేశాడే. మరి ఆంజనేయ స్వామి, మనం కొలిచి ఆంజనేయ స్వామి పోయి లంకా పోయి అంత పెద్ద యుద్ధం చేసి వచ్చాడే, అవునా కదా? మరి విష్ణువు ఎన్నిసార్లు భూమి మీదకి వచ్చి చేశాడు కదా. అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక మంచి జరిగే ముందు, చెడు జరిగే ముందు నిమిత్తములు అంటారు. దీన్ని మనకి రామాయణ మహాభారతాల్లో కూడా చెప్పారు. ఇది ఇలా జరగబోతుంది, సో ఇది ఇట్లా ఉంటుంది అని. అలా రామాయణ మహాభారతాల్లో కూడా, రామాయణంలో ఆ యొక్క రావణాసురుడు యుద్ధానికి బయలుదేరేటప్పుడు తన ధ్వజం మీదకి వచ్చి గద్దెలు వాళ్తాయి, నక్కలు అరుస్తాయి. అంటే ఏమిటి, రావణాసుర నువ్వు ఇప్పుడు రాముడితో యుద్ధం పెట్టుకుని ఇన్ని రోజులు చిల్లర వాళ్ళతో అందరితో గొడవలు పెట్టుకున్నావు, ఇప్పుడు నీ టైం అయిపోయిందని చెప్పడం. అలాగే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు, బయలుదేరేటప్పుడు కొన్ని నెగటివ్ సైన్స్ మనకు అర్థమైపోతుంటాయి. ఓకే, అంటే అందుకే మన వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఏదైనా బయలుదేరేటప్పుడు అన్నీ చెక్ చేసుకొని స్ట్రైట్కి వెళ్ళిపో. నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చి పెన్ను మర్చిపోయాను, వాచ్ మర్చిపోయాను, బ్యాగ్ మర్చిపోయాను, హెల్మెట్ మర్చిపోయాను, వెనక్కి రాకురా. నువ్వు వెనక్కి వస్తే ఆ పని వెనక్కి వచ్చినట్టే అవుతుంది. అది మనం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు చూపించే నిమిత్తాలు అంటారు వాటిని. మనకి ఎదురయ్యే దాన్ని బట్టి శకునం అంటారు. మనకి ఏదైనా తీవ్రమైనటువంటి విషయాలు జరుగుతాయన్నప్పుడు స్వప్న రూపంలో ఇబ్బందులు కనబడుతుంటాయి. అంటే పెద్ద కొండ మీద నుంచి పడిపోయినట్టు, లేకపోతే నిద్ర సరిగా పట్టకపోవడం, సడన్గా ఏవో ఒక రకమైన ఆకారాల కల్లోకి వచ్చి సడన్గా నిద్ర లేవడం. అదేవిధంగా మనకి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి మనకి హారతి ఆరిపోతూ ఉంటుంది. మాటిమాటికి దీపాలు తొందరగా కొండెక్కిపోతుంటాయి ఇంట్లో ఎప్పుడు ఏదో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా నెగిటివ్ సైన్స్. ఇవన్నీ బ్యాడ్ సైన్స్, మనకేదో జరగబోతుంది అనేటువంటి చాలా స్పష్టంగా చూపించేటువంటివి ఇవన్నీ కూడా. అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఇవి ఒక ఎత్తు అయితే, మనము ఏ ముఖ్యమైన పని ప్రారంభిస్తున్నాం అంటే ఇంపార్టెంట్గా ఏముంటాయి ప్రధానంగా లైఫ్లో అంటే వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎలాగా అంటే మనం ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాం, పెద్ద టర్నింగ్ పాయింట్ మన లైఫ్లో. వివాహం చేసుకోబోతున్నాడు, అలాగే ఏదైనా ఒక కారు కొనబోతున్నాడు, లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు, లేకపోతే చాలా ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళబోతున్నాం, ఎనీథింగ్, లేకపోతే విదేశాలకు వెళ్ళబోతున్నాం. ఇలా ప్రారంభం జరుగుతుంది అన్నప్పుడు మీకు ఏదైనా అన్ని నెగటివ్ సైన్స్ కనబడుతుంటాయి.
దాని అర్థం ఏంటంటే ప్రకృతి అంటే అమ్మవారు ఆ సైన్స్ రూపంలో మనకు ఇండికేషన్ ఇస్తుంది. నాయన నువ్వు ఇది వెళ్ళబోతున్నావు కదా, నువ్వు కొంచెం చూసుకో, ఈ జాగ్రత్త పాటించు, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండు అని చెప్పి ప్రకృతి ముందుగా మనకు చెప్తుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మరి దానికి ఏమిటి పరిహారం ఏమిటి అంటే, నీకు అప్పుడు ఏ మహాదశ అంతర్దశ నడుస్తుందో, లేకపోతే మీ ఇంటి దగ్గరలో ఏదైనా ఆలయం ఉంది. ఇప్పుడు నేను ఒక్కోసారి ఏమవుతుంటుందంటే, మామూలు బయలుదేరుతుంది, నాకు ఏదైనా దుశ్శకునం ఎదురైంది అనుకోండి, వెంటనే నేను ఏం చేస్తానంటే, మా ఇంటి పక్కన శివాలయం ఉంటుంది, బయలుదేరి ఫస్ట్ ఆ శివాలయానికి వెళ్తా, వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని కాసేపు ఒక 2 నిమిషాలు అక్కడ కూర్చొని మళ్ళీ బయలుదేరుతాను. ఎవరన్నా తుమ్మినా కూడా కాసేపు ఆగి వెళ్ళాలంటారు. వెనక తుమ్ము మంచిది అంటారు. ఇప్పుడు ఎవరైనా వెనకాల తుమ్మారనుకోండి, మంచిది, ముందు తుమ్ము మంచిది కాదంటారు. దానికి ఏంటి సైంటిఫిక్ రీజన్ కూడా చెప్తాను నేను మీకు. ఇప్పుడు తుమ్మినప్పుడు ఏమొస్తుందంటే, ఒక బ్యాక్టీరియా బయటకు వస్తుంది. మన ఎదురుగా ఎవరు తుమ్మారు, మనం అక్కడి నుంచి పాస్ ఆన్ అయ్యాం, ఏమవుతుంది, అది మనకి అందులో ఏదైనా అతనికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే అది మనకు వస్తుంది. వెనకాతలు తుమ్మాడు, ఆగడం వల్ల కరెక్ట్ కాదు, ఎందుకంటే గాలికి అది వస్తుంది కాబట్టి వెళ్ళిపోమన్నాడు, మంచిది అన్నాడు. సైంటిఫిక్గా తీసుకుంటేనేమో రీజన్ అది. జనరల్గా తీసుకుంటే తుమ్మికి కారణం ఎవరు అంటే రాహుకుజులు కారకులు తుమ్ముకి. మార్స్ అండ్ రాహు కాంబినేషన్ మీ ఏదైనా గ్రహానికి తర్వాత ఉంటే ఈ గ్రహాన్ని ఆపుతుంది. మార్స్ అండ్ రాహు కాంబినేషన్ ఏదైనా గ్రహానికి వెనకాతలు ఉంటే ఈ గ్రహానికి తోడ్పడుతుంది. అలా ఏంటంటే మనకు మంచిది అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. వెనక తుమ్ము మంచిది, ముందు తుమ్ము ఆగాలని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ తెలుసుకోవాలనుకుంటుంది, గురుగారు మంచి రోజులు రాబోతున్నాయి నా జీవితంలో, మరి దీన్ని నేను అలా తెలుసుకోవాలి? మంచి ప్రశ్న వేశారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మంచి రోజులు రాబోతున్నాయి అనేది మన జాతకం చెప్తుందండి. దశ బట్టి మీకు ఇక్కడ నుంచి మంచి రోజులు ఉన్నాయి, ఈ టైం నుంచి మీకు మంచి జరుగుతుంది అనేది దశ చెప్పేస్తుంది. అంతర్దశలు చెప్తాయి, గోచారం చెప్తుంది. దీంతోపాటు సైన్స్ ఏమిటి అంటే, మీకు మంచి మంచి స్వప్నాలు వస్తాయి. భగవంతుడు అంటే దేవతా స్వరూపాలు స్వప్నంలోకి వస్తాయి. అది శివుడు అనుకోండి, అమ్మవారు అనుకోండి, ఏదైనా కానీ. అలాగే మంచి స్వప్నాలు ఎలాంటివి వస్తాయంటే, మంచి ఫ్లవర్స్, అందమైన ఫ్లవర్స్, మంచి జలపాతాలు, మనం ఒక కొండ ఎక్కుతున్నట్టు, మెరుస్తున్నటువంటి కొండలు, ఏనుగు మీద కూర్చున్నట్టు, గుర్రాల మీద సవారీ చేస్తున్నట్టు, అదేవిధంగా చక్కటి అందంగా ఉండేటువంటి అమ్మవారి స్వరూపంలో ఉండేటువంటి స్త్రీలు, చక్కటి రంగురంగు చేపలు, ఇవన్నీ కూడా మనకు స్వప్నంలోకి వస్తాయి. ఇంద్రధనస్సు, బాగా మంచి నిండున్నటువంటి మేఘాలు, ఇవన్నీ కూడా మంచి స్వప్నం కింద చెప్పారు. అలా కాకుండా మనకి ఏదైనా ఇబ్బంది కలగబోతుంది అన్నప్పుడు, ఇప్పుడు సర్పం కాటేస్తే కూడా మంచిదే, కానీ సర్పం చుట్టినట్టు వస్తుంది, మంచిది కాదు. ఎండిపోయిన వాగులు, మురికి నీళ్ళు, అలాగే నల్లటి ఆకారం, ఇవన్నీ స్వప్నంలోకి వస్తే అది మంచిది కాదు. అలాగే మనకు మంచి టైం నడుస్తుందని ఎట్లా తెలుస్తుంది అంటే, మనం నలుగురితో కలిసి మాట్లాడినప్పుడు మనల్ని అవమానాలు జరగవు, మంచి జరుగుతూ ఉంటుంది. అట్లాగే మనం ఏం మాట్లాడినా అది నెగిటివ్గా వెళ్ళిపోతుంది అంటే మనం అర్థం చేసుకోవాలి, ఓహో సంథింగ్ థర్డ్ హౌస్ ఎక్కడ ఎఫ్లిక్ట్ అయింది. అలాగే మనం ఎక్కువగా దేవతా ఆలయాలకు వెళ్ళగలుగుతున్నాము, గోశాలకు వెళ్తున్నాము అంటే మంచి లేకుండా వెళ్ళగలుగుతున్నామంటే మన టైం బాగుందని అర్థం. ఎప్పుడూ వెళ్ళే వాళ్ళం కూడా ఆగిపోతున్నామంటే సంథింగ్ బ్యాడ్ టైమ్ ఈజ్ గోయింగ్ ఆన్. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవతా శక్తి దగ్గరికి వెళ్ళనివ్వట్లే, నీకున్న ఆ ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో వెళ్ళనివ్వదు. బతకం, ఏం వెళ్తాం రేపు పోదాంలే, ఇప్పుడు చలి ఉంది కదా రేపు వెళ్దాంలే, ఆ రోజు వెళ్తున్నాం ఇవాళ పోకపోతే ఏమవుతుంది అంటే మనకు తెలియకుండానే మన మైండ్లో తిప్పుతూ ఉంటుంది. సర్లే చూద్దాంలే, తిరుపతి ఏం పోతాం, తిరుపతి పోయి ఏం చేస్తాం, 2000 ఖర్చు 5000 ఖర్చు, నేను ఆల్రెడీ మొన్న వెళ్ళొచ్చిన అబద్ధం చెప్పేస్తాను. ఇంకోటి ఏంటంటే, మనకు మంచి సైన్ జరిగేటప్పుడు ప్రసాదం మన చేతికి వస్తుందండి. ఎవరో తీసుకొచ్చి తిరుపతి ప్రసాదమో, యాదగిరిగుట్ట ప్రసాదమనో, లేకపోతే ఆలయానికి వెళ్ళొచ్చారన్న ప్రసాదమనో ఇస్తారంటే ఏమిటి, ప్రసాదం రావడం అంటే భగవత్ అనుగ్రహం రావడం. అలా కాకుండా మనం వెళ్ళేసరికి అయిపోయింది ప్రసాదం అన్నారు అంటే ఏమిటి, నీకు ఎక్కడో నెగటివ్ ఎనర్జీస్ దేర్. అలాంటప్పుడు ఈ నెగటివ్ ఎనర్జీస్ నుంచి నువ్వు బయటపడాలి అంటే సింపుల్గా ఏం లేదు, నువ్వు నీ ఇష్టదైవాన్ని రోజు ఆరాధన చేయు. నిత్య అనుష్ఠానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రోజు జపం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, పూజ చేసుకోవడం, ముఖ్యంగా వాక్కుని శుద్ధిగా ఉంచుకోవడం, మనసుని శుద్ధిగా ఉంచుకోవడం. నీ మనసులో ఎప్పుడు చెడు ఆలోచనలు రానివ్వు, అంటే పక్కవాడిని పాడు చేసి రానివ్వకు. అదేవిధంగా నీ వాక్కుతో ఎప్పుడు కూడా పక్కవాడి గురించి చెడుగా మాట్లాడకు. ఇవి గనక చేస్తే నీకు సగం దారిద్రాలు పోతాయి. అంటే నీ మనసు, వాక్కు, ఇప్పుడు చూడండి అంత దాకింది. ఇప్పుడు నేను వచ్చాను, షూటింగ్కి వచ్చాను, నేను మాట్లాడే విధానం ఒక రకంగా మాట్లాడుతున్నాను, మీకు నాతో మాట్లాడబుద్ధి కాదు. అలా కాకుండా నేను ఒక మంచి మాటతో ప్రారంభించాను, మీతో కాన్వర్జేషన్ బాగుంటుంది.
అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదే అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు. అంటే నీ నోరు బాగుంటే ఊరు ఆటోమేటిక్గా బాగుంటుందని. అలా ఏంటంటే మీకు జరిగేవన్నీ కూడా అంటే మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు జరిగేటువంటి పూజాది కార్యక్రమాల దగ్గర నుంచి అన్ని పాజిటివ్స్ కనిపిస్తున్నాయంటే మీ టైం బాగుంది. కానీ మీరు మాట్లాడుతుంది గొడవ అవుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళిన అవమానాలు పొందుతున్నాడు, స్వప్నాలన్నీ కూడా డిఫరెంట్ బ్యాడ్ స్వప్నాలు వస్తున్నాయి. లేకపోతే ఆలయానికి వెళ్తే గుడి మూసేసి ఉంటుంది. ఇంకొంతమందికి ఇక్కడ నుంచి క్షేత్రానికి వెళ్తే అక్కడికి వెళ్ళాక పాపం లేడీస్కి ఏదో ప్రాబ్లం వస్తుంది, వెళ్ళలేకపోతారు లోపలికి. అంటే ఏమిటి అక్కడ అర్థం? ఒకటి జనరల్గా తీసుకుంటే వాళ్ళు లెక్క చూసుకోలేదు ఇక్కడ నాకు మంత్ వస్తుందని, లేదా ముందే వచ్చేసింది, వారం తర్వాత రావాలని ముందే వచ్చేసింది అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని అర్థం చేసుకోవాలి మనం. సో ఓవరాల్గా ప్రకృతి ద్వారా మనకి మంచి రోజులు రాబోతున్నాయని ఎలాంటి సిగ్నల్స్ వస్తాయో మీ మాటలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.